ఆశ్చర్యకరుడైన మహాదేవుని పాదాల దగ్గరికి మరొకసారి మనమందరం కూడా రావడానికి కృపనిచ్చిన దేవునికి కోటాను కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం. పోయిన వారం మనము మందిరంలో ఎలా ఉండాలట, సత్యమునకు స్తంభాలుగా మనం ఉండాలని మనము ధ్యానం చేశాం. ఈరోజు మరొక విషయాన్ని మనము జ్ఞాపకం. మొదటి రోజుల గ్రంథంలో 7వ అధ్యాయము 21వ వాక్యం చదువుదాం. మొదటి రోజుల గ్రంథం 7వ అధ్యాయము 20వ వాక్యం చూడండి. 20-21 చదువుదాం. రెండు స్తంభముల మీదనున్న పీటల మీది అల్లిక పని దగ్గరనున్న ఉప్పెత్తుకు పైగా దానిమ్మ పండ్లు నేను 200 దానిమ్మ పండ్లు ఆ పీఠం మీద వరుసలుగా చుట్టూ నుండెను. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అని పేరు పెట్టెను. కాబట్టి ఇక్కడ సొలొమోను గారు ఆ దేవుని కొరకు నిర్మించిన మందిరమును కట్టుచూ ఉన్నప్పుడు పరిశుద్ధ స్థలములలో 2 స్తంభాలు నిలబెట్టాడు. 2 స్తంభాలు నిలబెట్టాడు. 2 ఇత్తడి స్తంభాలను నిలబెట్టాడు. నిలబెట్టి ఆ స్తంభాలకు ఒకదానికి యాకీను అని పేరు పెట్టారు. రెండవ స్తంభానికి బోయజు అను పేరు పెట్టారు. ఏ పేరు? ఒక స్తంభానికి యాకీను అని పేరు పెట్టారు. రెండవ స్తంభానికి ఏమని పెట్టారు? బోయజు అని పేరు పెట్టారు. కాబట్టి 2 స్తంభాలను ఎక్కడ నిలబెట్టారు? పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కనుక ఆనాటి మందిరాలు 3 భాగాలుగా ఉంటాయి, మనకు తెలుసు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలం. కనుక 3 భాగాలుగా ఉంటాయి. కానీ ఈ స్తంభాలను మందిరంలో ఎక్కడ నిలబెట్టారట? పరిశుద్ధ స్థలంలో, మంటపముకు ఆధారంగా నిలబెట్టారు. కనుక మందిరములో స్తంభాలను ఉంచారు అంటే ఇప్పుడు మనం కూడా మన ఇంటికి కొన్ని పిల్లర్స్ వేస్తాం. ఎందుకు వేస్తాం? ఆధారం. ఏంటి ఆధారం? దేనికి ఆధారము? ఆ పిల్లర్స్, ఆ బీము, ఆ ఇంటి భారమంతా కూడా ఏం చేస్తుంది? మోసుకుంటుంది. ఇంటి భారమంతా కూడా ఆ పిల్లర్స్ మోసుకుంటాయి. బేస్ మట్టముకు వచ్చే లోపల మరొక బీమ్ వేస్తాడు. లెంటల్ లెవెల్కి వచ్చే లోపల మరొక బీమ్ వేస్తాడు. తర్వాత అక్కడక్కడ పిల్లర్స్ వేస్తాడు, అడ్డ భీములను వేస్తారు. కనుక చాలా భీములు పడతాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఈ అడ్డ భీము అంటే అడ్డ పిల్లర్ అది. కనుక ఇలాగా పిల్లరు అంటే అన్ని కూడా పిల్లర్స్. ఇవన్నీ కూడా ఎందుకు వేస్తారంటే ఆ ఇంటి భారం అంతా కూడా మోస్తారు. కనుక ఆ ఇంటికి ఏమై ఉన్నవి? ఇవి ఆధారం. అలాగుననే ఈ బోయజు, యాకీను అనే ఈ 2 పిల్లర్లకు ఆ పేర్లు పెట్టి వాటిని పరిశుద్ధ స్థలపు మంటపము దగ్గర నిలబెట్టించారు. అంటే మనము ఆత్మీయంగా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 2 బోయజు, యాకీను అనే ఈ 2 పిల్లర్స్ కూడా స్తంభాలు. ఏ స్తంభాలు ఇవి? దేవుని మందిరమునకు ఆధారమైన స్తంభాలు. దేవుని మందిరమునకు ఆధారమైన మొట్టమొదటిది మనం చూసాం, సత్యమునకు ఆధారమైన స్తంభం. సత్యమునకు ఆధారమైన స్తంభంగా మనం ఉండాలి. రెండవది
దేవుని మందిరమునకు ఆధారమైన స్తంభాలుగా మనము ఉండాలి. దేవుని మందిరానికి ఆధారమైన స్తంభాలుగా ఉండాలి. దేవుని మందిరము నిలబడాలి, దేవుని మందిరము స్థిరపడాలి, దేవుని మందిరము బలపడాలి అంటే మీరు నేను మనమందరం కూడా ఆధారంగా ఉండాలి. ఆధారంగా ఉండాలి. చాలా మంది దేవుని మందిరాన్ని పడగొడతారు, దేవుని మందిరాన్ని పడగొడతారు, దేవుని మందిరాన్ని పాడు చేస్తారు, దేవుని మందిరాన్ని నాశనం చేస్తారు, దేవుని మందిరము పాడైపోవడానికి కారకులవుతారు, పడగొట్టడానికి కారకులవుతారు. కానీ అది దేవునికి ఇష్టం ఉండదు. దేవుని మందిరమును పడిపోకుండా, దేవుని మందిరము కూలిపోకుండా, దేవుని మందిరము స్థిరముగా నిలకడగా ఉండడానికి దేవుని మందిరములో మనమందరం కూడా ఎలా ఉండాలి? ఆధారంగా ఉండాలి. ఆధారము కలిగించే స్తంభాలుగా ఉండాలి. కనుక ఆధారం లేకుండా నేను ఏ భారం మోసుకోను, నేను ఏ బరువు మోసుకోను, నేను అసలు ఆధారంగా ఉండలేను అని మనం అనుకుంటే దేవుని మందిరంలో నాతో మీతో దేవునికి ఏమి సంబంధం ఉంటుంది? ఇక్కడ చూడండి, సొలొమోను ఊరికనే నిలబెట్టలేదు. ఈ యాకీను బోయజు అనే ఈ 2 స్తంభాలు కూడా పరిశుద్ధ స్థలపు మంటపము దగ్గర ఆధారాలుగా నిలబెట్టారు. కనుక దాని బరువంతా కూడా ఈ 2 స్తంభాలు మోస్తూ ఉన్నాయి. కనుక ఈ రోజున పరిశుద్ధ దేవుని మందిరము యొక్క భారాన్ని, బరువును, బాధ్యతను మనము మోసే ఆధారమైన స్తంభాలుగా ఉండాలి. కాబట్టి కొంతమంది అసలు నేను ఏ భారం మోసుకోను, నాకు ఏ సంబంధం లేదు అన్నట్టుగా మనము ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డ, ఏదో ఒకటి దానికి మనం ఆధారంగా ఉండాలి, ఏదో ఒక దానికి మనము బరువు మోసేవారిగా ఉండాలి, ఏదో ఒక దానికి దేవుని కొరకు మనం నిలబడే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని కనుక నాకేం సంబంధం లేదు, నన్నేం పలకరించొద్దు, నన్నేం అడగొద్దు అనేటువంటి వారిగా మనం ఉండకూడదు. కానీ దేవుని మందిరంలో ఆధారమైన స్తంభాలుగా మనము ఉండాలి. యాకీను బోయేజు అనే వారి ఇరువురి పేర్లు పెట్టి ఆ స్తంభాలను సొలొమోను గారు ఆ పరిశుద్ధ మంటపంలో నిలబెట్టించారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని పరిశుద్ధ స్థలములకు వారు ఆధారముగా ఉన్నారు. వారు ఆ భారమును, ఆ బరువును మోసేటువంటి స్తంభాలుగా వారు ఉన్నారు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం, ఎంతవరకు నేను నా మట్టుకు దేవుని మందిరంలో ఒక ఆధారంగా ఉన్నాను. ఏమండి, ఆధారం లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు భర్త కుటుంబమునకు ఆధారం, భార్య గారుగా ఇంట్లో భర్త బయటికి వెళ్ళినప్పుడు ఆమె ఇంటిలో ఒక ఆధారం. మనం పిల్లలను కూడా చిన్నతనంలో నుండి పెంచి పెద్దవారిగా అయ్యే వరకు ఎందుకు పోషిస్తామంటే వారు మన ముసలితనంలో ఒక ఆధారంగా మనకు ఉంటారు. కనుక ఈ ఆధారం పోతే ఏమవుతుంది? కూలిపోతుంది. ఇంట్లో ఆ ఆధారమైన భర్త లేనప్పుడు, ఆధారమైన భార్య లేనప్పుడు, ఆ పిల్లలు లేనప్పుడు అది కూలిపోతుంది. అందుకొరకు దేవుని పిల్లలమైనటువంటి మనము మందిరంలోని స్థానం ఏంటి అంటే దేవుడు చెబుతున్నాడు, ఒకటి సత్యమునకు స్తంభంగా ఉండేప్పుడు కూడా, అసత్యానికి స్తంభంగా ఉండొద్దు, సత్యం కొరకు నిలబడు. రెండవది, నీవు మందిరములో ఆధారముగా ఉండు. ఆధారమునకు మరి స్తంభముగా ఉండు. అంతేగాని నేను ఏ ఆధారము మోసుకొను, నేను ఏ బరువును మోసుకొను అన్నట్లు, నాకే సంబంధము లేదు అన్నట్లుగా నీవు నా మందిర భారమును మోస్తే నా భారం మోసినట్లే. నీవు నా మందిరములో నీవు ఆ బాధ్యతలను వహించినప్పుడు నా బాధ్యతలను వహించినట్లే. నీవు నా మందిరంలో ఏం పట్టించుకోకపోతే, ఆధారము ఒకటి కూడా తీసుకోకపోతే ఎలాగా? నా మందిరం పట్ల నీకేమైనా కొద్దిగా చింత ఉందా? కాబట్టి దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఈరోజు మనం ఎలా ఉండాలి సంఘములో అంటే, మందిరములో ఆధార స్తంభాలుగా మనము ఉండాలి. కాబట్టి ఆధారం అంటే ఇప్పుడేం మనము
ఈ పిల్లలాగా ఈ బరువంతా రూఫ్ అంతా మనం మోసుకోము. మరి ఎలాగ ఆధారంగా ఉండాలి మనము మందిరంలో? ఎలాగుంటే ఆధారంగా ఉన్నట్లు, స్తంభాలుగా ఉన్నట్లు అన్నది కొన్ని వాక్యాలు మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో రోమపత్రిక 12వ అధ్యాయము 16వ అధ్యాయం అండి, 12 కాదు 16వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుదాం. కెంక్రేయలో సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక అమ్మగారిని గురించి చెప్తున్నా. ఎవరేమే చెప్పండి? ఫీబే అనేటువంటి ఒక అమ్మగారి గురించి గొప్ప దైవజనుడు పౌలు గారు ఆమె గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు. గొప్ప సాక్ష్యం కనుక ఏంటి ఆమె గురించి ఆ గొప్ప దైవజనుడు గొప్ప సాక్ష్యం ఏంటి ఇస్తున్నాడు అంటే, ఆమె సంఘ పరిచారకురాలు అంటాడు. ఎవరు ఆమె? చెప్పాలి అందరూ. ఎవరు ఆమె? సంఘ పరిచారకురాలు. సంఘములో పరిచర్య చేసేటువంటి ఆమె. సంఘములో లేక మందిరములో ఆమె పరిచర్య చేసేటువంటి ఆమె సంఘ పరిచారకురాలు. కాబట్టి సంఘానికి ఈమె ఎలాంటి స్తంభంగా ఉన్నారు? పరిచర్య కొరకు ఒక స్తంభంగా ఉన్నట్లు మనం చూస్తాం. పరిచర్య కొరకు, పరిచర్య భారమంతా కూడా ఆమె మోసుకుంటూ, కనుక అన్ని కూడా ఒకవేళ ఫీబే అనే సహోదరి లేకపోతే పెద్ద లోటుగా కనపడుతుంది ఆ మందిరంలో. ఆమె ఉంటే అన్నీ అక్కడ చక్క పెడతారు. ఎందుకంటే సంఘములో మందిరంలో ఆమె పరిచర్య చేస్తారు. కాబట్టి ఆమె పరిచారకురాలు. అప్పుడు ఎవరైనా మందిరమునకు విజిట్ వస్తే ఎవరైనా విశ్వాసులు కానీ దైవజనులు కానీ వస్తే మందిరంలో ఉండి వారికి పరిచర్య చేయాలి. మందిర సంబంధమైన కార్యకలాపాలన్నీ కూడా చూసుకోవాలి. అందుకనే ఈమెకు దైవజనుడు ఆ పేరు పెట్టాడు. ఈమె ఎవరో తెలుసా? సంఘ పరిచారకురాలు. ఇంటికి పరిచారకురాలు కాదు. మనమందరం చాలా మంది మన ఇల్లే చూసుకుంటూ ఉంటాం. ఇల్లు చూసుకోకూడదా? ఇంట్లో పరిచర్య చేసుకోవద్దా? చేసుకోవాలి. కానీ ఇంటి వరకే పరిమితం అయితే సంఘములో నీ పని ఏంటి? మందిరంలో నీ పని ఏంటి? ఏమీ లేకపోతే ఎలాగా? కనుక ఇక్కడ ఆమె పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లెక్కించబడింది. ఈమె ఎవరో తెలుసా? సంఘ పరిచారకురాలు. ఈమెకు భర్త లేడా? ఈమెకు పిల్లలు లేరా? ఉన్నారేమో. కానీ ఆమె ఇంటి పనులను చూసుకొని మరి అతి త్వరగా వచ్చి ఆమె సంఘంలో కూడా ఏం చేస్తారు? పరిచర్య జరిగిస్తున్నారు. పరిచారకురాలు ఆమె. కనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనము, మన పిల్లలము సంఘములో మరి పరిచర్య చేసే పిల్లలుగా ఉండాలి. పరిచర్య అంటే ఏదో ఎవరో ఒకరు వచ్చి ఏదో చేస్తారు అంతేగాని ఉన్నోళ్ళు ఎట్లా వెళ్తారు. ఒకరోజు ఒక ఆవిడ ఉదయాన్నే వచ్చి, ఈ దేశంలో కాదు వేరే స్టేట్స్లో ఒక ఆమె ఉదయాన్నే వచ్చి రోజు చీపురు తీసుకొని మందిరం అంతా తుడుస్తూ ఉంటుందంట. తర్వాత తడిపట్ట వేస్తుంది మందిరం అంతా కూడా.
ఆ బెంచీలు కుర్చీలన్నీ కూడా బలిపీఠం దగ్గర నుంచి అంత చివరి వరకు తుడిచి క్లీన్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు, కారులో వచ్చి ఇలాగా అన్నారు, అమ్మా నేను చాలా సంవత్సరం నుండి నిన్ను చూస్తున్నాను, ఈ మందిరంలో నువ్వు ఎంతో పరిచర్య చేస్తున్నావు, కనుక నువ్వు తుడుస్తూ ఉన్నావు, తడిబట్టేస్తున్నావు, కుర్చీలు తుడుస్తున్నావు, కాబట్టి ఈ పరిచర్య చేస్తూ ఉండట నేను చూశాను చాలా సంవత్సరం నుండి, కనుక నేను నీకు సహాయం చేయాలనుకున్నాను, కాబట్టి ఈ డబ్బు మీరు తీసుకోండి అని ఆమెకు చెప్పారంట ఈ ధనవంతుడైన వ్యక్తి. ఆమె అన్నారు, నాకు వద్దు. అతను అనుకున్నాడు, కారులో వచ్చాను, నేను డబ్బు ఇచ్చి ఈమె పరిచర్యకును మరి సహాయం చేయాలని అనుకున్నారు. ఆమె అన్నారు, నాకు ఏ డబ్బు అవసరం లేదు, అని నాకు దేవుడు ఈ భారమును పెట్టాడు హృదయంలో, నాకు దేవుడు ఈ యొక్క ఆలోచన పెట్టాడు హృదయంలో, అందుకొరకు నా పని కంటే నేను దేవుని మందిరం పనిని ఎక్కువగా చేస్తాను. ఇది నాకు దేవుడిచ్చిన కృప, ఇది నాకు దేవుడిచ్చిన ఆ యొక్క వరం కనుక నేను చేస్తాను అని చెప్తుంది. ఆమె డబ్బు నిరాకరించింది. అతని మట్టుకు అతను అనుకున్నాడంటే, నేను డబ్బు ఇవ్వగలిగిన వాడును, నేను కారులో రాగలిగిన వాడును, నేను ధనవంతుణ్ణి, నేనేం చేయలేకపోతున్నాను, ఆమె చేస్తున్నారు కనుక ఆమెకు సహాయం చేయాలనుకుంటున్నాను. ఈవిడన్నారు, నాకేం అవసరం లేదు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఆమె అంత పని అంతా ముగించుకొని చేతులు కాళ్ళు శుభ్రం కనుక్కొని ఆ చీపురులు ఆ తుడిచే అవన్నీ కర్రలు అవన్నీ కూడా ఒక చోట భద్రపరిచి ఆమె శుభ్రపరచుకొని తనను తాను బయటకు వచ్చారు. ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇతని కారు ఎక్కాడు. వెంటనే ఆమె కూడా తన కారు దగ్గరికి వెళ్ళి తలుపు తీసింది. ఇతని కారు కంటే 10 రెట్లు ఎక్కువ ఖరీదైన కారులో వచ్చింది. ఆమె ఇతని కంటే తక్కువైన కారులో రాలేదు, ఇతని కంటే తక్కువ కాదు. అతను అనుకున్నాడు, బహుశా ఈమె నడిచి వచ్చి ఉండొచ్చు, బహుశా ఈమె ఈ యొక్క తుడిసే పని, ఈ టేబుల్ తుడిసే పని, కుర్చీలు తుడిసే పని, ఈ గదలు తుడిసే పని, ఈ తడిపట్టేసే పని చేస్తుంది, కాబట్టి ఈమె ఎవరో పేదరాలు లేనిదై ఉండొచ్చు అని అనుకున్నాడు. కానీ ఈమె బయటికి వెళ్ళి తన డ్రైవర్ చెప్పింది కారు తీయమని. తీసేసరికి ఆమె తనకంటే 10 రెట్లు అధికమైన వెలగలిగిన కారులో వచ్చి ఈ దేవుని పని చేసేసరికి నిజంగా అతను ఆశ్చర్యపోయాడు. నేను ఈ చిన్నదాన్ని కొనుక్కొనే ఇంత పెద్ద బిల్డప్ ఇస్తున్నాను, నువ్వు అంత పెద్ద కారులో వచ్చి నేను చాలా హీనంగా చూస్తున్న ఈ పనిని అంత ఘనంగా చేస్తున్నావంటే నిజంగా నేను సిగ్గుపడాలి. కాబట్టి ఈరోజు పరిచర్య చేసేటువంటి పని దేవుని పని. అందుకనే దేవుడు ఆ పరిచర్య చేసేటువంటి వారిని హెచ్చిస్తారు. అందుకని ఇక్కడ పౌలు గారు అంటారు, ఈమె ఎవరో తెలుసా? సంఘ పరిచారకుడు. సంఘ పరిచర్య అంటే ప్రాణం పెట్టేటువంటి వారు కనుక సంఘ పరిచారకురాలు అని ఆమెను గురించి ఆయన పరిచయం చేస్తున్నారు. ఈరోజు నిజంగా పౌలు దృష్టిలో ఆమె పడ్డారు. ఆమె యొక్క మందిరంలో ఆమె ఎటువంటి క్రింక్రేయ సంఘములో పరిచారకురాలు, ఆ సంఘములో ఆమె పరిచారకురాలు కనుక పౌలు దృష్టిలో పడ్డారు. కనుక ఆమెను మెచ్చుకొనకుండా ఉండలేకపోయాడు, ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. కాబట్టి ఈరోజు దేవుని మందిరంలో నువ్వు భారం మోసే ఒక స్తంభముగా, బరువు మోసే ఒక స్తంభముగా, బాధ్యతలను మోసే ఒక స్తంభముగా ఉండాలి అంటే నువ్వు ఎలా సహాయపడగలవు? ఎలా నేను స్తంభముగా ఉండగలను అంటే పరిచర్య చేయడం ద్వారా నువ్వు ఒక స్తంభముగా ఉండగలవు. పరిచర్య చేసే విషయంలో ఆమె స్తంభముగా ఉన్నారు మందిరంలో. ఆమె లేకపోతే మూలపడుతుంది పరిచర్య. కనుక పరిచర్య దేవుడిచ్చిన వరం. ఈ లోకంలో ఎన్ని పరిచర్యలు చేసినా ప్రశంసింపబడవు కానీ దేవుని దృష్టిలో మన్నికకు రావు. కానీ నీవు దేవుని మందిరంలో, దేవుని యొక్క సంఘములో మనం చేసే పరిచర్య అది ఎంతగానో దేవుని దృష్టిలో ప్రశంసింపబడుతుంది. అందుకనే
ఈ యొక్క మందిరంలో భారం మోసేటువంటి, బాధ్యతలను మోసేటువంటి స్తంభాలుగా రెండవదిగా మనము ఉండాలి. ఒకటి, సత్యమునకు స్తంభంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా సత్యములో కూలిపోకూడదు, కృంగిపోకూడదు, సత్యమునకు స్తంభాలుగా ఉండాలి. రెండవది, మందిరము యొక్క భారమును మోసేటువంటి స్తంభాలుగా ఉండాలి. ఇక మందిరమునకు ఆధారమైన స్తంభాలుగా మనము ఉండాలి. కొంతమందిని చూడండి, వారు లేకపోతే నడవదు అన్నట్టుగా ఉంటుంది మందిరం. కనుక అలాంటి స్థానాన్ని మనము మందిరంలో సంపాదించుకోవాలి. అలాంటి కృప దేవుని దగ్గర నుండి మనం సంపాదించుకోవాలి. కనుక ఎంత చక్కగా కెంక్రేయలో ఉన్నటువంటి పీబే అమ్మగారి గురించి గొప్ప దైవజనులు మాట్లాడుతున్నారు అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు పీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొనుడి. దేవునికి స్తోత్రం. ఈమెను ఎలా చేర్చుకోవాలంటే, ఒక దైవ సేవకుని, ఒక పరిశుద్ధుణ్ణి ఎలాగైతే మీరు చేర్చుకుంటారో అలాగా ఆమెను కూడా చేర్చుకోండి. ఆమె పరిచర్య చేస్తా ఉందని మందిరంలో తక్కువ చూపు చూడకండి, చిన్న చూపు చూడకండి అంటారు. ఈమె సంఘ పరిచారకురాలు కాబట్టి ఈమెను ఎలాగ మీరు చేర్చుకోవాలి? ఈమెను ఎలాగ చేర్చుకోవాలి? నన్ను ఎలాగ చేర్చుకుంటున్నారో ఆమెను అలాగే చేర్చుకోవాలి. పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను మీరు చేర్చుకోవాలి. ఎందుకంటే ఆమె మందిరంలో భారములను మోస్తారు, బాధ్యతలను మోస్తారు. కనుక ఆమెకు ఎన్ని భారాలు, కుటుంబ భారాలను వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టేసి మందిరపు భారాన్ని మోస్తుంది. దేవుడు ఆ పరిచర్యలను మనకి ఇచ్చినప్పుడు మనం సహనముతో, ఓర్పుతో మనం చేయగలిగితే నిజంగా దాని వలన మనం ఎంతగానో దీవించబడతాం, ఎంతగానో వర్ధిల్లుతాం. మనం ఆ పనుల వలన ఎంతగానో అభివృద్ధి చెందుతాం. దేవుని వలన ప్రశంసలు మనము అందుకుంటాం, దేవుని వలన హెచ్చించబడతాం. అందరూ అనుకున్నారు, పీబేను ఈవిడ పనిచేసావిడ, ఈమె పనిచేసేవాడ. కొంతమంది చూడండి, ఇంట్లో తుడిసే వాళ్ళనేమో చాలా చిన్న చూపు చూస్తారు, ఇంట్లో అంట్లు తోమే వాళ్ళను, ఇంట్లో బండలు తోడడానికి వచ్చిన వాళ్ళను, వారి కష్టాన్ని బట్టి వారు వచ్చినప్పుడు వారిని చిన్న చూపు చూస్తారు. చిన్న చూపు మనం ఎప్పుడు చూడదు. కానీ దేవుడు మందిరములో నువ్వు ఆ పని చేయడం ద్వారా అందరూ చిన్న చూపు చూస్తూ ఉన్నారు, కానీ సంఘస్థులు అందరూ కూడా. కానీ దైవజనుడు ఆమె ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తున్నాడు. ఆమె సంఘ పరిచారకుడు. ఫీబే అని మన సహోదరు సంఘ పరిచారకురా. ఆమెను ఎలా చేర్చుకుంటారు? పరిశుద్ధులకు తగినట్టుగా చేర్చుకోండి. ఆమెను ఏదో తుడిచేవారు అని, మందిరంలో అలా మనం చెప్పినట్లు చేసేవారని ఆమెను చిన్న చూపు చూడకండి. పరిశుద్ధులకు తగినట్లుగా, ఎంత గొప్పగా ఉన్నా అంత తగ్గించుకొని ఒదిగి పరిచర్య చేసేవాళ్ళు మనకు కావాలి. నీకున్న ధనాన్ని చూసి, నీకున్న హెచ్చింపును చూసి, నీకున్న భవనాలను చూసుకొని, నాకున్న వెండి బంగారాలు చూసుకొని, మనకున్నటువంటి కులగోత్రాలను చూసుకొని, ఎప్పుడు కూడా మనము దేవునిలో హెచ్చించబడాలి అనుకుంటే దేవుడు దాన్ని కొట్టేస్తాడు. దేవుని మందిరంలో మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇస్తలు తీయడానికి ఎవరిని పెడతారు? ఎవరినో పెడతారు. ప్లేట్లు కడగడానికి ఎవరు పెడతారు? ఎవరినో పెడతారు. ప్లేట్లు నన్ను ప్లేట్లు కడగమంటారా? నన్ను ఇస్తలు తీయమంటారా? నన్ను చీపురు పట్టుకొని తొడవమంటారా? ఏమనుకుంటున్నారు అని సంఘంలో కొన్ని గొడవలు అవ్వటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఎవరిని పెట్టాలి? మరి ఇస్తలు తీయడానికి ఎవరినో పెట్టండి. వాళ్ళని ఎవరో పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పెట్టండి. కూలిస్తాం కావాలంటే. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. ప్రభు అంటాడు, మీలో ఎవడైనా హెచ్చించబడాలని మీరు కోరుకుంటే అందరికంటే మిమ్మల్ని మీరేం చేయాలి? తగ్గించుకోవాలి.
తగ్గించుకోకపోతే ఎలాగ హెచ్చించబడతారు? మీరు ఈరోజు హెచ్చించుకుంటున్నారంటే రేపేమవుతారు? తగ్గించబడతారు. అందుకని దేవుని పిల్లమైనటువంటి మనం ఏం చేయాలంటే, రెండవదిగా ఎటువంటి స్తంభంగా ఉండాలి? మనము దేవుని మందిరం యొక్క భారమును, బాధ్యతలను, దేవుని మందిరమునకు ఆధారమైన స్తంభాలుగా దేవుని పిల్లలు మనం ఉండాలి. వినేది దేనికంటే అలాగా సరి చేసుకోవడానికి, వినేసి వదిలేయడానికి కాదు. రెండవది, ఈమె ఒకటి ఎలా ఉన్నారు? పరిచారాలుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. తన ఇంట్లో తను ఎలాగైతే పరిచర్య చేస్తారో మందిరంలో కూడా అలాగా పరిచర్య ఆమె చేస్తున్నారు, పరిచారకురాలు కనుక. అందుకనే ప్రభు దాసుడు పౌలు గారు ఆమెను హెచ్చిస్తూ ఉన్నారు. తర్వాత అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలో మరొక సంఘటనను మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో మరొక విషయాన్ని మనము చూద్దామండి. ఇంకా ఏ విషయంలో మనము మందిరానికి ఆధారంగా లేక సంఘానికి ఆధారంగా ఉండాలి అన్నది మనం ఇక్కడ చూద్దాం. 32వ వాక్యం నుండి చదువుదాం. 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగా అపోస్తలులు బహుబలముగా సాక్ష్యమిచ్చిరి. ఉండెను. భూములైనను ఇల్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కరల కొలది పంచిపెట్టిరి. లేకపోయెను. చదవండి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తామంటే, పరిచర్య జరగడానికి ఆర్థికీయంగా వారు మందిరంలో ఆధారంగా ఉన్నారు. ఇక్కడ మందిరంలో పరిచర్య చేయడానికి కొందరు ఆధారంగా ఉన్నారు. ఎవరామె? సంఘ పరిచారకురాలు. ఎవరామె? ఫీబాగా. కనుక ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. వీరు దేవుని సువార్త ప్రకటించబడడానికి ఆర్థికీయంగా ఒక ఆధారంగా దేవుడు నిర్మించేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆర్థికీయంగా వారు తమకు దేవుడిచ్చిన దాన్ని, వారు కలిగిన దాన్ని వారు సువార్త కొరకు ఏం చేస్తున్నారు? అమ్మేసి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టుచు వస్తున్నారు. అక్కడ ఎలాగుందంటే పరిస్థితి ఆ సంఘంలో, మన సంఘంలో ఎవరికైనా అక్కర ఉంటే అది ప్రతి ఒక్కరు కూడా నా అక్కరగా భావించారు. మన అక్కర. ఎవరికైనా చెప్పులు లేవనుకోండి, జోళ్ళు లేవు, నిజంగా నాకు జోళ్ళు లేవు అన్నట్టుగా భావించేవారు. అందరు కలిసి ఆమెకేమి ఇప్పించేవారు? జోడిప్పించేవారు. ఎవరికైనా మందిరంలో బట్టలు లేవనుకోండి, అందరు కలిసి ఏం చేసేవారు? బట్టలు ఇచ్చేవారు. నాకే బట్టలు లేవేమో అనుకునేది. కనుక మందిరంలో ఉన్న ఏ ఒక్కరికి కొరత రాకుండా అందరూ సమిష్టిగా సంతోషంగా ఉన్నారంట. దేవుని స్తోత్రం. అందుకనే ఇక్కడ వారు స్థిర ఆస్తులను అమ్మి వారి ధనము తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర
పెట్టుచూ వస్తున్నారు. ఎందుకు ఈ ధనం అంటే అక్కరలా కలిగిన వారికి ఇచ్చుటకును. తర్వాత ఎందుకు ఈ ధనం అంటే సువార్త పరిచర్య కొరకు. అది ఎవరు చూసుకుంటారు? వారు ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారు చూసుకుంటారు. మీకు అపొస్తలుల పాదాల దగ్గర తీసుకొచ్చి దాన్ని పెట్టేశారు. కనుక ఇక్కడ ఏం జరిగింది? ఎలా వారు స్తంభాలుగా ఉన్నారంటే ఆర్థికీయంగా మందిరంలో వారు స్తంభాలుగా ఉన్నట్టు మనం చూస్తాం. కాబట్టి ఆమె పరిచర్య చేయడానికి మందిరములో మరి ఆమె ఆ భారాన్ని మోస్తూ ఉన్నారు, పరిచర్య భారాన్ని. ఇక్కడైతే ఆర్థికీయ భారం ఏమొచ్చినా సరే వీళ్ళు స్తంభాలుగా ఉండి దాన్ని ఏం చేస్తున్నారు? మోస్తూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. కాబట్టి మందిరంలో మనం ఇలాగా స్తంభాలుగా ఉండి ఆ యొక్క భారాన్ని మోయొచ్చు, ఆ భారాన్ని మోయొచ్చు. మందిరంలో ఎన్ని పనులున్నా మాకు సంబంధం లేదు, సంఘంలో మందిరంలో ఎంత ఆర్థికీయ కొరతలున్నా మాకు అవసరం లేదు అనేటువంటి వారుగా మనం ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ మనం చేసుకున్నవే అక్కడ దేవుడు ప్రశంసిస్తాడు, అక్కడ దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఏం చేయాలంటే మనకు కలిగిన ఆ సామర్థ్యము కొలది మనం ఏం చేయాలి? మందిరములో ఆ బాధ్యతలను మోసే, ఆ భారాన్ని మోసే, ఆ బరువును మోసే స్తంభాలుగా మనము ఉండాలి. కాబట్టి ఒకటి, మనం సత్యమునకు స్తంభములుగా ఉండాలి మందిరం, జీవము కలిగిన దేవుని మందిరం. రెండవది, మనము మందిరము యొక్క ఆ భారమును, బాధ్యతలను మోసే స్తంభాలుగా ఉండాలి. కనుక ఎలా ఉండగలము అంటే మందిరంలో పరిచర్యలు ఉంటాయి కనుక పరిచర్య భారాన్ని మనం మోసుకోవాలి. మందిరంలో ఆర్థికీయ అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలు మన ద్వారా దేవుడు తీర్చాలనుకుంటున్నాడేమో, తీర్చుకోగలగాలి. కాబట్టి ఆ రీతిగా మనము ఆ ఆర్థికీయ వనరులకు ఆధారంగా, ఆ పరిచర్యకు ఆధారంగా ఉండి మనం స్తంభాలుగా నిలబడి ఆ మందిరమునకు ఆధారంగా మనం ఉండాలి. ఇంకా సొలొమోను గారు 2 స్తంభాలను పరిశుద్ధ మండపం దగ్గర నిలబెట్టి ఒకదానికి యాకీను అని, ఒకదానికి బోయేజు అని పేరు పెట్టారు. ఈ 2 స్తంభాలు ఆ మందిరం యొక్క భారమును మోసుకుంటాం. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలమైన మన స్తోమత కొలది మనము ఎంతవరకు మోయగలం అంతవరకు మనం మోస్తే తద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కనుక మన కుటుంబ భారాలను మనం మోస్తూ ఉన్నాం, ఇంకా కొన్ని భారాలు మన మీద ఉన్నాయి, వాటన్నిటిని మోస్తున్నాం. కానీ వాటిని బట్టి దేవుడు ఏమి ప్రశంసించాడు? మందిరంలో నీవు ఏ భారం కలిగి ఉన్నావో, ఎలాంటి స్తంభముగా ఉన్నావో, ఎలాంటి సహకారము నువ్వు అందిస్తున్నావో దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత చివరిగా 3వ స్తంభాన్ని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కనుక పరమగీతాల గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. 3వ అధ్యాయం 6వ వాక్యం, పరమగీతాల గ్రంథం. ధూమ స్తంభము వలెను అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? ఓపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధములైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు. ఇది ఏమి? ఇక్కడ ఒక స్తంభము అని మనం చదివాం. ఏంటంట? ధూమ స్తంభము. ధూమ స్తంభం. ఒకటి, మనం ఎలాంటి స్తంభంగా ఉండాలి? జీవము గల దేవుని మందిరంలో సత్యమునకు స్తంభాలుగా ఉండాలి, సత్యమునకు స్తంభాలుగా ఉండాలి. రెండవది, ఎలాంటి స్తంభాలుగా ఉండాలి? మనం మందిరమునకు ఆధారమైన స్తంభాలుగా ఉండాలి, ఆధారమైన స్తంభాలుగా ఉండాలి. కనుక యాకీను, బోయేజు అను 2 స్తంభాలను నిలబెట్టాడు మందిరంలో, ఆ మందిరమునకు ఆధారమైన స్తంభాలు. కనుక 3వదిగా మనం ఎలా ఉండాలట? అందరు చెప్పండి. ధూమ స్తంభముగా ఉండాలి.
ధూమస్తంభం. ధూమస్తంభమునకు ఏం బలం ఉంటుంది? పొగ. ధూమం అంటే ఏంటి? పొగ. ధూమము నాకు ఏం బలం ఉంటుంది? కనుక ప్రభు అంటాడు ధూమస్తంభము వలె మీరు ఉండాలి. నిర్గమకాండం 29వ అధ్యాయం 40వ వాక్యం ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 29:40. 29వ అధ్యాయం. దంతి తీసిన ముప్పావు నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలం అందు రెండవ గొర్రెపిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలం అందని అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్లు దీన్ని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దానబలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే దేవునికి ధూపం వేయాలి. దేవునికి ఏం చేయాలి? ధూపం వేయాలి. కనుక మరి దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. లూకా సువార్తలో ఆ ధూపాన్ని మనం చూద్దాం. 1వ అధ్యాయం 8వ వాక్యము 1:8. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. చూడండి, ధూపము వేస్తేనే ధూమము ఏం చేస్తుంది? వస్తుంది. ధూమం అంటే ఏంటి? పొగ. ధూపం వేస్తేనే ధూమము వస్తుంది. ధూపం వేయకుండా ధూమము రాదు. కాబట్టి జకర్యా యాజకుడు దేవునికి ధూపము వేయడానికి తన వంతు వచ్చింది. అందుకని అతడు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి దేవునికి ధూపం వేస్తూ ఉన్నాడు. అసలు ధూపం అంటే ఏంటి? 141వ కీర్తన 141వ కీర్తన 2వ వాక్యం నుండి మనం చూద్దాం. నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. ధూపం అంటే ఏమంటాడు ఇక్కడ భక్తుడు? నా ప్రార్థన ఎలా రావాలి నీ దగ్గరికి? ధూపము వలెను, సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారముగా ఉండదు. ధూపము అంటే ఏంటి అంటే ప్రార్థన అని మనం గుర్తు చేసుకోవాలి. ఏంటండి? ప్రార్థనకు సాదృశ్యం. కనుక ధూమ స్తంభము వలె ఉండాలంటే ప్రార్థన చేసే స్తంభాలుగా మనం ఉండాలి, లేక ప్రార్థనలో బలమైన బిడ్డలుగా మనము ఉండాలి. ధూమ స్తంభము వలె అరణ్య మార్గము గుండా వచ్చు ఇది ఏమి అని చెప్పినట్లు ధూమ స్తంభము వలె మనమందరం కూడా ప్రార్థనలో ఎలా ఉండాలి? బలముగా ఉండాలి, స్తంభాలుగా ఉండాలి. ప్రార్థన ఒకటి సత్యమునకు స్తంభములుగా ఉండాలి. రెండవది మందిరమునకు ఆధారమైన స్తంభాలుగా ఉండాలి. మూడవది ప్రార్థన చేసేటువంటి స్తంభాలుగా మనం ఉండాలి, ప్రార్థించే స్తంభాలు. ధూమ స్తంభం అంటే ప్రార్థించే స్తంభం. కాబట్టి ప్రార్థనలో నీవు స్తంభముగా ఉండాలి. నీవు ప్రార్థించే బిడ్డగా ఉంటే నిన్ను పడగొట్టేవాడే లేనేలేదు. నిన్ను పడద్రోయగలిగిన వాడు ఎవడు కూడా ఉండడు. ఎందుకంటే ప్రార్థన నిన్ను ఒక స్తంభంలాగా ఏం చేస్తుంది? నిలబెడుతుంది. చాలాసార్లు ప్రార్థనలో అనేకులు మరి వెనుకాడటం మనం చూస్తాం, అజాగ్రత్తగా ఉండడం మనం చూస్తాం, కనుక వారు అయిష్టం చూపించడం మనం చూస్తాం. ఎందుకనగా వారు ప్రార్థనలో ఎంత చొరవ చూపిస్తారో, ఎంత ఆసక్తి చూపిస్తారో అంతగా ఆధ్యాత్మికంగా స్తంభాల వలె వారు స్ట్రాంగ్గా ఉంటారు, వారు బలంగా ఉంటారు. ప్రార్థనలో ఎంత వీక్గా వారు ఉంటారో, ప్రార్థన అసలు చేస్తున్నామా లేదా అన్నట్లుగా వారు ఉంటారో, వారు బలహీనులుగా ఉంటారు, వారు స్ట్రాంగ్గా ఉండలేరు, వారు పడిపోతారు. అందుకనే మనం ఎలా ఉండాలంటే, మూడవదిగా
ధూమ స్తంభముల వలె ఉండాలి. అనగా ప్రార్థించేవారుగా మనము ఉండాలి. ప్రార్థించే స్తంభాలుగా ఉండాలి. ప్రార్థన లేని ఆ జీవితం, ప్రార్థన కొరత కలిగిన ఆ బ్రతుకు మనకు ఉండకూడదు. కనుక మనం దానియేలు గారిని చూస్తాం. దానియేలు గారు 6వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చూస్తే దానియేలు గ్రంథంలో ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము వైపుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ దానియేలు ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. ఎట్టి శాసనం? ఇక్కడ చూడండి, ఎట్టి శాసనం, ఏం సంతకం చేయబడింది? రాజుగారికి ఎవరైతే నమస్కారం చేయరో, పూజ చేయరో వారిని అందరినీ కూడా సింహభూమిలో వేస్తారు. ఇది శాసనం. ఎవరైతే రాజుగారిని పూజించరో, ఏ దేవునికి ఎవరు పూజించకూడదు, అందరూ వచ్చి రాజుగారికే పూజ చేయాలి. అలాగా పూజించని వారిని సింహపు గుహలో వేసేస్తారు. ఇది అందరికీ తెలిసింది. రాజ్యమంతా, బబులోను రాజ్యమంతా. ఇక అందరూ ఒకరినొకరు చూస్తూ ఉన్నారు. అందరూ వస్తున్నారు, రాజుగారిని పూజిస్తున్నారు. కానీ దానియేలు గారు ఇటు శాసనం, ఇది సామాన్యమైన శాసనమా? ప్రాణమునకు హాని కలిగించే శాసనం, ప్రాణం పోయే శాసనం. సింహముల గుహలో పడేస్తే సింహాలు చీల్చి పడేస్తాయి. ఒకేసారి చంపేస్తే పర్వాలేదు, కానీ సింహములు కాళ్ళు కొరికేయచ్చు, తల కొరికేయచ్చు, గొంతుక కొరికేయచ్చు. ఎలాగంటే అలా చిత్రహింసలు పెట్టి చీల్చేస్తాయి సింహాలు. ఇట్టి శ్రమ ఉందని దానియేలుకు తెలుసు. ఏం చేస్తే తన దేవునికి ప్రార్థన చేస్తుంది. కానీ ఆ శాసనాన్ని లెక్క చేయకుండా తను అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థించేవాడు శాసనాలకు భయపడడు. హల్లెలూయా. ఏ శాసనమైనా చేసుకో. ప్రార్థించేవారు శిక్షలకు భయపడరు. ఎవరు భయపడతారు శాసనాలకు అంటే? ఎవరు భయపడతారు శిక్షలకు అంటే? ప్రార్థన చేయని వారు భయపడతారు. దానియేలు భయపడుతున్నాడు. ఇక్కడ దానియేలు భయపడకుండా అనుదినము తన దేవుణ్ణి ముమ్మారు ప్రార్థన చేయడానికి ప్రార్థన సమయం అయింది కనుక వెళ్ళిపోతుంది. ఇది అందరూ చూశారు. కనుక దానియేలు గురించి రాజుగారి దగ్గరికి తీసుకుని వచ్చి చెప్పారు. ఇలా చేసుకున్నాడు దానియేలు. పట్టుకొచ్చారు, సింహపు గుహలో పడేసారు. పడేసినప్పటికీ దానియేలు అదరలేదు, బెదరలేదు. ఏకోజామున రాజుగారు వచ్చి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను. అందుకు రాజు, చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. దూత నంపించి చేయకుండా వాటి నోళ్లను మూయించను కాబట్టి నేను సజీవుడనుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థించేవాడు సజీవుడుగా ఉంటాడు. ప్రార్థించేవాడు భయపడాడు, చట్టాలను లెక్క చేయడు. కనుక ఇవన్నీ చూసినప్పుడు దానియేలు జీవితంలో అతడు ఏ విషయంలో ఒక స్తంభముగా ఉన్నట్టు మనం చూస్తాం. గట్టిగా, స్ట్రాంగ్ గా ప్రార్థనలో అతడు ఒక స్తంభముగా ఉన్నాడు. దేనికి అదరలేదు, భయపడలేదు.
కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, భయములు మనకు కలిగినప్పుడు మనం ప్రార్థించేటువంటి స్తంభాలుగా మనం ఎప్పుడైతే ఉంటామో, ప్రార్థనలో స్ట్రాంగ్గా నిలకడగా కదలని వారుగా మనం ఉంటామో, అప్పుడు దేనికి మనము భయపడం. ప్రార్థన అనేక పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుంది. యూదులందరినీ చంపాలనుకున్నాడు రాజు, కానీ ఎస్తేరు తన చెలికత్తెలతో ప్రార్థన చేయగా ఆ ప్రార్థన ద్వారా ఆ యొక్క చట్టం ఏమైపోయింది? మార్చబడలేదా? ప్రార్థించగా దానియేలు సింహాల నోలను దేవుడు మూయించలేదా? కనుక ప్రార్థన చాలా బలమైనది. ఇంకొక వాక్యాన్ని చదివి ముగిస్తానండి. అపోస్తుల కార్యంలో గ్రంథము, అపోస్తుల కార్య గ్రంథంలో 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో 27వ వాక్యం నుండి చదువుదాం. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ఇంచెను, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలీల ప్రజలతోను కనుక ఎంతమంది అపోస్తులకు ఎదురుగా లేచారో మనం ఇక్కడ చూస్తాం. ఎవరెవరు లేచారు? హేరోదు. హేరోదు ఎవరు? ఇతని హేరోదు? చెప్పండి. హేరోదు అంటే తెలియదా? అతను రాజు. హేరోదు ఎవరు? రాజు. పిలాతు ఎవరు? గవర్నర్. పిలాతు ఎవరు? గవర్నర్. హేరోదును పొంది పిలాతును అన్యజనులను వారితో కలిసి కొంతమంది ఇశ్రాయేలీలు యూదులను వీళ్ళందరూ కూడా కలిసి అపోస్తుల మీద మరి చెలరేగిపోతున్నారు. అడ్డుగా, ఆటంకంగా, విరోధులుగా లేచారు. వీళ్ళందరూ పట్టణంలో కూడుకొని ఉన్నారు. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా ఉండగా నీ దాసుని బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని వారు కూడి ఉన్న స్థలములో వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న స్థలం ఏమైపోయిందంట? కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఎప్పుడైతే చేశారో వారు కూడి ఉన్న స్థలము కంపించింది, కదిలింది, షేకైంది. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలైనటువంటి మనం ఎలా ఉండాలంటే ధూమ స్తంభం వలె ఉండాలి. ప్రార్థించే స్తంభంలాగా ఉండాలి. ఇంట్లో సమస్యలు వస్తాయి, ఒంట్లో సమస్యలు వస్తాయి, సంఘంలో సమస్యలు వస్తాయి, వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తాయి. తల్లికి సమస్య రావచ్చు, తండ్రికి సమస్య రావచ్చు. ఏ సమస్యలోనైనా నీ మోకాళ్ళ నుంచి ప్రార్థించగలిగితే సమస్యలన్నింటిని కూడా సమాధి చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయలేక ఏమి చింతేనా, ఈ చింతేనా, నాకు చింత పట్టుకుంది, ఇంట్లో బాగలేదు, ఒంట్లో బాగలేదు, ఎక్కడ బాగలేదని నువ్వు ఊరికి చింతపడుతూ ఉంటే సాతానుడు నిన్ను సమాధి చేస్తాడు. ప్రార్థన చేయాలి. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న స్థలము కంపించి దానియేలు ప్రార్థన చేయగా సింహముల నోళ్ళను దేవుడు మూయించాడు. కాబట్టి అందుకనే దేవుడు అంటాడు, నువ్వు మందిరములో జీవము కలిగిన నా మందిరములో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు సత్యమునకు స్తంభముగా ఉండాలి. రెండవది ఎలా ఉండాలో తెలుసా?
నా మందిరమునకు ఆధారమైన స్తంభంగాను ఉండాలి. మూడవది ఎలా ఉండాలో తెలుసా? ప్రార్థించే స్తంభం, ధూమ స్తంభం వలె నువ్వు ఉండాలి. ఇలాగ లేకపోతే సాతానుడు సునాయాసంగా నింపడు. అందుకనే పౌలు గారు తిమోతి అంటాడు, సంఘంలో జనులు ఎలా నడుచుకోవాలి అంటే వారు జీవము కలిగిన దేవుని మందిరంలో సత్యమునకు స్తంభాలు కావాలి. ఈరోజు ఈ మందిరంలో నీ యొక్క స్థానం ఎలా ఉంది? సరే ఆలోచన. నా స్థానం ఎలాగుంది? మనం ఇక్కడే నాటబడి ఏరుపారి మహావృక్షములాగా స్తంభాలుగా ఎవరు కదిలించలేని వారుగా ఉన్నామా? లేకపోతే ఇంకా అటో ఇటో ఎటు లేకుండా అయిపోతున్నాం అన్నట్టుకున్నాం? సరే ఆలోచన చేయాలి. నువ్వు సత్యానికి స్తంభానివా? నువ్వు మందిరానికి ఆధారమైన స్తంభానివా? నువ్వు ప్రార్థించే స్తంభానివా? నీవు నీ కుటుంబం ఎలా ఉన్నారు అనేది ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. మన జీవితాన్ని పరీక్షించుకుని దేవుని వాక్యానుసారంగా జీవించాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.